నాడు మనోళ్ళు ముందే కనిపెట్టారు కాబట్టి మనందరం తగులుకోవాలరా అని పవన్ కళ్యాణ్ తగులుకున్నారు, జనసేన తగులుకున్నారు. అదే సందర్భంలో ఏది డైరెక్ట్గా చంద్రబాబు గారు పోస్ట్ ఇచ్చేస్తే కనుక ఏదో ప్రాబ్లం వస్తుంది అనుకున్నట్టున్నారు పవన్ కళ్యాణ్తో. అందుకని మనందరం మాట్లాడాలని అనుకున్నారు నాయకులు కార్యకర్తలు. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళ సొంత ఊహ, రాధాకృష్ణ గారిని సొంత మనిషిగా భావిస్తారు వాళ్ళంతా. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి కంటే తెలుగుదేశం పార్టీకి ఒరిజినల్ నాయకుడు ఆయన కాబట్టి ఆయన్ని ఆ విధంగా ఫీల్ అయ్యి మన పార్టీ మంచి కోసం చెప్తున్నాడని చెప్పేసి అర్జెంటుగా మహాసేన రాజేష్తో బిగిన్ చేస్తే శ్రీనివాసరెడ్డి, సోమిరెడ్డి, పిఠాపురం వర్మ ఎవరికి వాళ్ళు తమ నాయకుడు దృష్టిలో పడడం కోసమన్నా మాట్లాడేశారు. వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడారో ఆటోమేటిక్గా ఇటు పక్కన వాళ్ళు మాట్లాడడం బిగిన్ చేశారు జనసేన వాళ్ళు కూడా. ఇది ఇక్కడ ఫస్ట్ అనుకున్నటువంటిది ఇది మొదటి దశలోనే ఆపేయచ్చు కదా. ఇప్పుడు స్టేజీ మీద మాట్లాడింది చంద్రబాబు గారి సమక్షంలోనే, అప్పుడు ఆపేయచ్చు కదా. లేదు నిన్న టీజీ భరత్ని స్టేజీ మీదే మాట్లాడింది, మరి అక్కడే స్టేజీ మీదనే మాట్లాడచ్చు కదా చంద్రబాబు గారు. అనవసరపు ఇష్యూస్ మీరు క్రియేట్ చేయబాకండి, ఎప్పుడేం చేయాలో పెద్దలో మేము నిర్ణయం తీసుకుంటాం, మీరు లేనిపోయిన ఇష్యూస్ క్రియేట్ చేయబాకండి అంటే కంట్రోల్ అయిపోతారు కదా. కానీ రెండు చేయలేదు కదా. వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ ఎందుకు, అది డైరెక్ట్గా చేయాలి కదా, చేయలేదు అంటే అర్థం ఏంటి, వీళ్ళు కూడా చెక్ చేసుకుంటున్నారు డైరెక్ట్గా ప్రతి ఒక్కళ్ళ మనసులను. అవి